అంటే ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో మనం డిస్ప్యూట్ చూస్తూ ఉంటాం ఈ ఫ్యామిలీ ప్రాపర్టీకి సంబంధించి, ఉమ్మడి ఫ్యామిలీకి సంబంధించి. సో దాంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఆ ప్రాపర్టీని అమ్ముకునేందుకు వీలుంటుందా? సో ఇలాంటి జాగ్రత్తలు నేను ఇప్పటివరకు చెప్పింది అదే. ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే ఒక వ్యక్తికి మాత్రమే దాన్ని అమ్ముకునే హక్కు అసలు ఉండదు. అలా చేస్తే మాత్రం ఇమీడియట్గా మీరు కోర్టులో కేసు వేయచ్చు. సో మీరు న్యాయపరంగా పోరాడచ్చు. అసలు అంటే హక్కులు ఉండవు. జాయింట్ ప్రాపర్టీ అంటే అందరికి సంబంధించిన మీనింగ్ అది. సో ఒక వ్యక్తే దాన్ని అమ్మడానికి లేదు. కాకపోతే జాయింట్ ప్రాపర్టీ అయినా కూడా వీళ్ళందరూ అనుకొని ఆ ప్రాపర్టీని అమ్ముదాం అనుకున్నప్పుడు ఒక వ్యక్తికి వీళ్ళు జీపీఏ ఇవ్వచ్చు. ఓకే, ఒక వ్యక్తిని మేము ఆథరైజ్ చేస్తున్నాము ఈ ప్రాపర్టీని అమ్మడానికి, మేము జీపీఏ ద్వారా స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఈయనకి ఇస్తున్నామని చెప్పి ఆ జీపీఏని మీరు సదరు ఎస్ఆర్ఓ, మీ ఏదైతే ఈ ప్రాపర్టీ ఏ ఎస్ఆర్ఓ లిమిట్స్లో వస్తుందో ఆ ఎస్ఆర్ఓలో మీరు ఎస్పీఏ అతని పేరు మీద జీపీఏ ఇచ్చి అది రిజిస్ట్రేషన్ చేసుకున్న జీపీఏ అయితేనే అప్పుడు ఆ జీపీఏకి పవర్ ఉంటుంది. అప్పుడు ఆ ఒక్క వ్యక్తే, మీ ఫ్యామిలీకి చెందిన ఒక్క వ్యక్తిని ఆ ప్రాపర్టీని అమ్మి మీ అందరికి డబ్బులు పంచగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఒక 15-20 మంది వారసులు ఉన్నారు అనుకోండి, అందరూ వచ్చి ఇప్పుడు సంతకాలు పెట్టి అంత చేసే బదులు సింపుల్గా ఒక అతనికి వాళ్ళ వారసుల్లోనూ ఒకరిని ఎన్నుకొని అతనికి జీపీఏ ఎస్ఆర్ఓ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి ఆ ఒక్క వ్యక్తి ఈ ప్రాపర్టీని అమ్మి పెట్టమంటే సరిపోతుంది, ఆయన చూసుకుంటాడు అది. అలా కాదు అందరం కలిసి సంతకం పెట్టాలన్నా కూడా మరీ మంచిదే. ఇప్పుడు కొనేవాళ్ళు కూడా లేదు మీ అందరు కూడా సంతకాలు పెట్టాలని, అప్పుడే మాకు కూడా కొద్దిగా నమ్మకం ఉంటుందని అన్నారు అనుకోండి, ఎవరైతే బయ్యర్ ఉంటాడో అలా అడిగాడు అనుకోండి, అప్పుడు అలాంటప్పుడు జీపే కాకుండా 10 మంది ఎంతమంది వారసులు ఉన్నారో అందరూ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రావాలి, వాళ్ళు సంతకాలు పెట్టి రిజిస్టర్ చేసి అమ్మాలి.